హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకొని తెలుగులో చూద్దాం. ఇది ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ అండి. సో ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. అదేంటంటే యుఎస్ డీల్ విల్ నాట్ ఇంక్లూడ్ సెన్సిటివ్ సెక్టార్స్ అని గోయల్ అన్నారు. గోయల్ ఎవరంటే మన కామర్స్ మినిస్టర్ అనమాట. కామర్స్ అంటే ట్రేడ్కి సంబంధించింది కాబట్టి సో ఇక్కడ సెన్సిటివ్ సెక్టార్స్ని అయితే మేము ఇంక్లూడ్ చేయట్లేదు అని అయితే క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. సో నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం ఏంటంటే యుఎస్ ఇండియా పైన టారిఫ్ తగ్గించింది అండ్ 18% ఇంపోజ్ చేస్తుంది అనుకున్నాం కదా. దాని తర్వాత ఇంక కొన్ని చర్చలు జరిగి ఒక ఫైనల్ ట్రేడ్ డీల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఆ ట్రేడ్ డీల్లో భాగంగా అసలు ఏం చెప్పారు అంటే ఫస్ట్ వచ్చేసి యుఎస్ మన ఇండియా పైన 50% ఆఫ్ టారిఫ్ని ఇంపోజ్ చేస్తుంది కదా. 25% ఏమో రెసిప్రోకల్ అంటున్నాము, 25% ఏమో పునేటివ్ అంటే పనిష్మెంట్ కింద రష్యన్ శాంక్షన్ యాక్ట్ కింద 25% ఇంపోజ్ చేస్తుంది అని అనుకున్నాం కదా. సో ఇక్కడ ఈ యొక్క రెసిప్రోకల్ దాని మీద 18%కి మార్చింది అని అనుకున్నాం కదా. కానీ కొన్ని చర్చల తర్వాత ఏంటంటే ఇది కూడా కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నాము. మొత్తం ఈ 50% ఆఫ్ టారిఫ్ కాస్త 18%కి తగ్గించడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఒక కొత్త అప్డేట్ అనమాట. సో ఈ ఆర్టికల్ని మనం క్లియర్గా చూస్తున్నట్లయితే అసలు ఏం చెప్తుంది, ఇండియా పైన ఇంపోజ్ చేసే టారిఫ్స్ తగ్గించింది యుఎస్ అని తెలుస్తుంది. 50% నుంచి ఇప్పుడు డైరెక్ట్గా 18%కి అయ్యాయి అన్నమాట. ఓకే, ఇవి ఎందుకు జరిగాయి దేనికి అని చెప్పి నేను మన క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ట్రేడ్ డీల్ గురించి కొన్ని హైలైట్స్ చూస్తే టారిఫ్స్ మన ఇండియన్ రెసిప్రోకల్ టారిఫ్స్ 25% నుంచి 18% తగ్గించారు. అలాగే అడిషనల్గా 25% ఆఫ్ ట్యాక్సెస్ ఏవైతే ఇంపోజ్ చేస్తున్నాయో రష్యన్ శాంక్షన్ యాక్ట్ కింద వాటిని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నారు అని చెప్పారనమాట. అంటే టోటల్గా ఇప్పుడు యుఎస్ ఇండియా మీద ఇంపోజ్ చేసే ట్యాక్సెస్ ఎంత పర్సెంటేజ్ అంటే 18% అనమాట. ఓకే, ఇలా ట్రేడ్ డీల్ చేసుకున్నాం కాబట్టి ఏదైనా సరే రెసిప్రోకలే ఉంటుంది కదా. సో ఇండియా కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది కదా. సో ఇండియా కమిట్మెంట్స్ ఏంటంటే ఇండియా ఏం చెప్పింది అంటే రష్యా నుంచి ఆయిల్ని మేము ఇంపోర్ట్ తగ్గిస్తాము అనేది చెప్పడం జరిగిందనమాట. సరే, రష్యా నుంచి ఆయిల్ తగ్గిస్తే మనం ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు అంటే యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ యుఎస్ కింద ఉన్న వెనజులా నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ యాక్సెస్ కూడా, అంటే ఇండియా మీద ట్యాక్సెస్ తగ్గించింది కాబట్టి యుఎస్ నుంచి వచ్చే గూడ్స్ మీద కూడా ఇండియా టారిఫ్స్ని తగ్గించాల్సి ఉంటుంది. అదే రెసిప్రోకల్ టారిఫ్స్ అనమాట. ఎస్పెషలీ యుఎస్ నుంచి వచ్చే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ లైక్ ట్రీ నట్స్, కాటన్, సోయాబీన్ వాటి మీద ట్యాక్సెస్ అనేవి తక్కువ చేస్తున్నాము. ఎందుకంటే ఇండియా అనేది ఒక పెద్ద మార్కెట్ యుఎస్కి, ఎస్పెషలీ నట్స్కి అండ్ అలాగే కాటన్ అండ్ సోయాబీన్ ఆయిల్కి అనమాట. అంతేకాకుండా ఇండియా ఏం చెప్పింది అంటే స్ట్రాంగ్గా మేము ఏదైనా సరే ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ యుఎస్కే ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఎస్పెషలీ అవి లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రొక్యూర్మెంట్స్ కానివ్వండి, టెక్నాలజీ సంబంధించినవి కానివ్వండి, అగ్రికల్చర్ సంబంధించినవి కానివ్వండి, ఏవైనా సరే అనమాట. అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇండియాకి ఈ ట్యాక్సెస్ తగ్గించడం వల్ల ఫర్ షూర్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మనం యుఎస్కి చేసే ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది. ఎస్పెషలీ మన లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్, అపెరల్స్, లెదర్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, సీ ఫుడ్ ఇండస్ట్రీకి కొంచెం బూస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం ఇప్పుడు 18% ట్యాక్సెస్ కాబట్టి మన ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ యుఎస్ మార్కెట్లో తగ్గుతుంది. సో మనం ఇంతకుముందు ఎర్లియర్ చదువుకున్న క్లాసెస్లో ఏం చెప్పుకున్నాము, సో ఇండియన్ గూడ్స్ యొక్క ప్రైస్ అనేది పెరిగితే కాంపిటీటర్గా ఉన్నవి ఏంటంటే బంగ్లాదేశ్, వియత్నాం అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఇండియా మీద ట్యాక్సెస్ 18% తగ్గించడం వల్ల వియత్నాం అండ్ బంగ్లాదేశ్కి గట్టి కాంపిటీషన్ ఇండియా ఇవ్వచ్చు అనమాట. మళ్ళీ ఇండియా ఇంతకుముందు ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి ఈ యొక్క ట్రేడ్ డీల్ యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనం ట్రేడ్ వార్, మన ఇండియన్ రూపీ స్టెబిలైజ్ అవుతుంది.
అలాగే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఒక బూస్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇండియన్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ట్రేడ్ పెరుగుతుంది. ఓవరాల్గా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి మన ఇండియాలో క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ అడ్వాంటేజెస్. అండ్ ఇంకో సైడ్ యూఎస్కి అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం రీసెంట్గా శాంతి యాక్ట్ అనేది పాస్ చేసాము. అదేం చెప్తుంది అంటే, ప్రైవేట్ సెక్టార్ని ఇలా న్యూక్లియర్ పవర్ జనరేషన్లో వాళ్ళకి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము అని చెప్పాం కదా. సో ఈ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అంటే, యూఎస్కి వెళ్ళి యూఎస్లో టెక్నాలజీని మనం తీసుకొస్తామన్నమాట. దానివల్ల యూఎస్ యొక్క టెక్నాలజీ స్కిల్స్, ఇన్స్ట్రుమెంట్ స్కిల్స్ రిలేటెడ్ టు న్యూక్లియర్ ఎనర్జీ అనేవి పెరగడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అంతేకాకుండా యుఎస్ ఎస్పెషల్ డేటా సెంటర్స్లో చాలా చాలా ముందుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఆర్ ఎల్స్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి. సో ఇప్పుడు ట్యాక్స్ వల్ల కూడా, ట్యాక్స్ హాలిడేస్ వల్ల ఈ కంపెనీస్ డేటా సెంటర్స్ని ఇండియాలో డైరెక్ట్గా పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించినట్లయితే మనం ఆల్టర్నేట్గా అయితే వేరే కంట్రీ నుంచి తెచ్చుకోవాల్సిందే కదా. దెర్ ఇస్ నో చాయిస్ ఫర్ ఇండియా. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు యుఎస్ నుంచి కానివ్వండి, ఆర్ ఎల్స్ వెనెజులా నుంచి కానీ ఇంపోర్ట్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల యుఎస్ యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఛాలెంజెస్ ఉన్నాయి. ఈరోజు మొత్తం పేపర్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ ఈ టాపిక్ సంబంధించినవే. అండ్ ఇప్పుడు సెషన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇలా అపోజిషన్ పార్టీ మెంబర్స్ కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. అండ్ రూలింగ్ పార్టీ వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఆర్టికల్స్ అన్నీ దీని మీదే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఛాలెంజెస్ చూసుకున్నట్లయితే ఒక పెద్ద క్వశ్చన్ అనేది రైజ్ అయింది. ఇండియా స్ట్రాటజిక్ ఆటోనమీ ఫాలో అవుతుందా? మన ఫారెన్ పాలసీ మనం ఫాలో అవుతున్నామా, లేకపోతే వేరే కంట్రీ ఫారెన్ పాలసీని డిక్టేట్ చేస్తుందా? అసలు యుఎస్ ఎవరు, ఎక్కడి నుంచి మనం ఆయిల్ కొనుక్కోవాలో చెప్పడానికి అని స్ట్రాటజిక్ అటానమీ మీద క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారు మన అపోజిషన్ పార్టీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారు, 50% ఉంది, దాన్ని 18% తగ్గించారు, ఇట్స్ ఓకే. కానీ మరి ఇండియా ఎందుకు యుఎస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్కి 0% టారిఫ్ ఎందుకు విధిస్తుంది? సో 18% అంటే మనం కూడా 18% విధించవచ్చు కదా. ఇప్పుడు అలా మన మీద ఇంపోజ్ చేసే టారిఫ్స్ కంటే యుఎస్ మీద ఇంపోజ్ చేసే టారిఫ్స్ తగ్గాయి అంటే యుఎస్ నుంచి గూడ్స్ వచ్చి డంప్ అవ్వవా అనే క్వశ్చన్ అనేది రేస్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, రెసిప్రోకల్ ట్రేడ్ డీల్లో రెసిప్రోకల్ టారిఫ్సే ఉండాలా? ఇక్కడ ఇండియా మీద 18% ఎందుకు, యుఎస్ మీద 0% ఎందుకు? అది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇండియా సిమెంట్స్ ఇట్స్ రోల్ యాజ్ ఎ చైనా కౌంటర్. అండ్ ఒకటి ఏంటంటే, ఆల్రెడీ బీజింగ్ కూడా కాన్సిక్వెన్సెస్ని కొంచెం వార్న్ అయితే చేసింది. ఎస్పెషలీ ఇండియాస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ చైనా ఉంది. ఎస్పెషలీ మన రేర్ ఎర్త్ మెటల్స్ కానివ్వండి, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, అండ్ ఏపీఐ ఫర్ ఫార్మాస్యూటికల్స్ అక్కడ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ నుంచి వచ్చేవి కూడా కొంత ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ రేస్ చేసే వాయిస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎకనామిక్గా కూడా కొన్ని రిస్క్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం టారిఫ్స్ తగ్గించాము, ఇప్పుడు యూఎస్ నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, పౌల్ట్రీ కానివ్వండి, ఇవి వచ్చి ఎక్కువ డంప్ అయినట్లయితే ఇండియా యొక్క అగ్రికల్చర్ సెక్టార్ అండ్ పౌల్ట్రీ సెక్టార్ ఇంపాక్ట్ అవుతుంది. ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ అగ్రికల్చర్ కాబట్టి మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇంకొందరు అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ట్రేడ్. ఓకే, డిజిటల్ కంపెనీస్, డిజిటల్ టెక్ ఉన్నాయి కదా యుఎస్లో, లైక్ అమెజాన్ కానివ్వండి, ఆర్ ఎల్స్ గూగుల్, మైక్రోసాఫ్ట్. ఇండియాలో డేటా సెంటర్స్ ఓపెన్ చేసినట్లయితే ఇండియాలోనే డేటా ప్రొటెక్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళ డేటాని ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తారా? విల్ దే ఫాలో డేటా ప్రొటెక్షన్ రూల్స్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ అనేది ఇంకొక క్వశ్చన్ అనేది రైజ్ అయిందనమాట. ఇలా చాలా ఛాలెంజెస్ అయితే ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ మధ్యలో ఉన్నాయి. సో దీని మీద మీకు మెయిన్స్ క్వశ్చన్ అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఈ టాపిక్కి సంబంధించి ఇంటర్లింకింగ్గా ఒక 3-4 టాపిక్స్ అయితే ఈరోజు ఉన్నాయి. అవి కూడా నేను చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఒక టాపిక్ని ఒకటే టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవడం కరెక్ట్ కాదు, అండ్ మిగతా అవి కూడా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అని మీకు అర్థమవుతుంది అనమాట.
ఓకే. సో నెక్స్ట్ టాపిక్ మనం హైదరాబాద్ ఎడిషనే తీసుకుందాము. కొన్ని హైదరాబాద్ రిలేటెడ్ అండ్ తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ ఎడిషన్‌లోకి వెళ్దాం. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్ పేజ్‌లో ఒక ఆర్టికల్ అయితే ఉంది. ఏంటంటే స్టేట్ సీస్ స్టడీ రైజ్ ఇన్ క్యాన్సర్ కేసెస్, డాక్టర్ స్ట్రెస్ ఎర్లీ డిటెక్షన్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎస్పెషలీ తెలంగాణ స్టేట్లో నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ డేటా చూసుకున్నట్టే 2015లో ఉండి అరౌండ్ 40,000 ఉన్నాయి. 2024 వచ్చేసరికి 52,334 అయ్యాయి. సో ఏమంటున్నారు అంటే క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు అని అంటున్నారు అనమాట. సో క్యాన్సర్ అనేది మనకి సింపుల్గా చెప్పాలి అంటే సెల్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉంటాం? అరౌండ్ 2 to 3 kgs ఆర్ 4 kgs వరకు ఉంటాం. సో ఇప్పుడు వెయిట్ చూసుకున్నట్లయితే అరౌండ్ 50 ప్లస్ 60 70 80 సమ్వన్ మోర్ దెన్ 100. సో అలా పుట్టినప్పుడు ఎంత చిన్నగా ఉండి పెరిగినప్పుడు ఎంత పెద్దగా ఎలా అవుతున్నాము అంటే దాని మెయిన్ రీజన్ వచ్చేసి సెల్ అనేది డివిజన్లో వెళ్తూ ఉంటుంది. సెల్ డివిజన్ అవ్వడం వల్లే మన నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి పెరిగి మనం సైజ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ సెల్ డివిజన్ కంట్రోల్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ క్యాన్సర్లో ఏమవుతుందంటే సెల్ అన్కంట్రోల్డ్గా డివైడ్ అవుతుంది. అండ్ డివైడ్ అయినప్పుడు ఏంటంటే కంప్లీట్గా డివైడ్ అవ్వకుండా ఇన్కంప్లీట్ పార్షల్గా డివైడ్ అవుతూ 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 ముద్దల్లాగా ఫామ్ అవుతుంది. కణాలన్నీ ఒక దగ్గరకు వచ్చి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. కంతి అంటారనమాట. సో అలా ఫామ్ అవుతుంది. సో అది ఫామ్ అయింది బాగానే ఉంది. ఒక చోట ఉండదు. అది ఒక చోట ఉంటే దాన్ని బెనైన్ ట్యూమర్ అంటారు. మనం టచ్ చేసి మనకు తెలుస్తుంది ఎక్కడ మనకు కంతి ఉంది, ఎక్కడ గడ్డ ఉంది అని చెప్పి. కానీ క్యాన్సర్లో ఏమవుతుందంటే ఇలా డివైడ్ అయిన సెల్స్ ఒక చోట ఉండకుండా అవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్నే మాలిగ్నెన్సీ అంటారు. మాలిగ్నెన్సీ అంటే ఏం లేదు, క్యాన్సర్ అని అర్థం అనమాట. అండ్ క్యాన్సర్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ అంటారు, స్టమక్ క్యాన్సర్ అంటారు, మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఎస్పెషలీ ఉమెన్లో అయితే 2 types ఆఫ్ క్యాన్సర్ కామన్గా చూస్తాం. ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ అనమాట. ఈ 2 క్యాన్సర్స్ వల్లే ఎస్పెషలీ ఉమెన్లో డెత్ అనేది చాలా హై రేట్ అనేది ఉంటుంది. ఓకే, మరి క్యాన్సర్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము అంటే February 4th కదా ఈరోజు. సో ఈ రోజున ఎవ్రీ ఇయర్ వరల్డ్ క్యాన్సర్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో అందుకని ఈ రిపోర్ట్ అనేది తెలంగాణ స్టేట్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ డాక్టర్స్ ఏమంటున్నారు అంటే సో క్యాన్సర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్ అనేది ప్రాపర్గా లేదు. అండ్ చాలా మంది పేషెంట్స్లో ఏంటంటే క్యాన్సర్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఈవెన్ 4th స్టేజ్లో కూడా చాలా మంది సైన్స్ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇండియాలో ఏంటంటే కడుపు నొప్పి వస్తుంది, ఏ నొప్పి వచ్చినా కూడా ఎస్పెషల్లీ ఉమెన్ ఏం చేస్తారు, సరే వస్తుంది పోతుంది కోసేపు రెస్ట్ తీసుకుంటారు, ఓకే రెస్ట్ తీసుకున్న తర్వాత ఐఎమ్ ఫైన్ అంటారు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. సో చాలా వరకు నెగ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఈ నెగ్లిజెన్స్ వల్లే ఫైనల్ స్టేజ్ అయ్యేంత వరకు కూడా చాలా మందికి వాళ్ళకి క్యాన్సర్ ఉన్నట్టు తెలియదు. సో కాబట్టి మన ఇండియాలో ఏం చెప్తున్నారు ఈ డాక్టర్స్, ఆంకాలజిస్ట్ అంటే ఎస్ ముందుగానే ఎర్లీ స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. సో అట్లీస్ట్ మనం ఇప్పుడు నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ ఏ మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నా నుంచి సజెషన్ ఏంటంటే నార్మల్గా మనం తినే డైట్ కూడా అంత ప్రాపర్గా లేదు. సో ఏది తిన్నా కూడా పెస్టిసైడ్ ఉన్న ఫుడ్ తింటున్నాము. అండ్ మనం ఫాస్ట్ ఫుడ్కి చాలా అలవాటు అయిపోయాము బికాస్ ఆఫ్ దిస్ బిజీ లైఫ్. దానివల్ల ఏంటంటే బయట రెడీగా అవైలబుల్ అయ్యే ఫుడ్స్ తింటున్నాము. అండ్ ఈవెన్ చీజ్, ఫ్యాట్, ఎస్పెషలీ ఇక్కడ అశోక్ నగర్లో సమోసాలు ఆర్ జిలేబీ సెంటర్కి వెళ్ళినట్టయితే దిగుతూనే ఉంటాను. నూనె చూస్తూ ఉంటే అసలు ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది. అసలు ఎలా ఉంటుందంటే నల్లగా ఎన్నో రోజుల నుంచి దేవున నూనెలోనే మళ్ళీ దేవుతూ ఉంటారు, అలాగే అమ్ముతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే బాడీలో అన్నెసరిగా ఫ్యాట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి ఎన్సిడీస్ వస్తూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు క్యాన్సర్స్ కూడా ఒక కేస్ స్టడీ, మా ఊర్లో జరిగిన కేస్ స్టడీ ఏంటంటే మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మనకు 20 రూపీస్కి లీటర్ ఆర్ 10 రూపీస్కి ½ లీటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఒక 20 years or 30 years బ్యాక్ కూడా ఏంటంటే అప్పుడు మనం స్టీల్ బాటిల్స్, కాపర్ బాటిల్స్, ఇప్పుడు మట్టి బాటిల్స్ అని వస్తున్నాయి కదా, అప్పుడు అలాంటి ట్రెండ్ లేకుండే అనమాట.
సో మనం థమ్స్అప్ కొనుక్కున్నా కూల్ డ్రింక్స్ కొనుక్కున్నా కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కట్ చేసి డిఫరెంట్ రకాలుగా యూజ్ చేసేవారు అనమాట. సో అలా ఒకతను ఏం చేశారంటే ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే ఒక 2 years వరకు బాటిల్ని చేంజ్ చేయకుండా అదే బాటిల్లో వాటర్ తీసుకొని వెళ్ళి, యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే కాపర్లు, గొర్రెల కాపర్లు ఆర్ఎల్స్ క్యాటిల్ ఫీడ్ చేసేవాళ్ళనమాట. సో ఎవ్రీ డే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అరౌండ్ 1.5 year వరకు అదే బాటిల్లో బాటిల్ చేంజ్ చేయకుండా వాటర్ తీసుకెళ్ళి ఎండకు పెట్టడం, వర్షానికి తడడం, చలికి అలా అయిపోయి ఏంటంటే అదే వాటర్ తాగడం వల్ల అతనికి స్టమక్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ వచ్చేసింది అనమాట. హీఈస్ ఇన్ లాస్ట్ ఫైనల్ స్టేజెస్. సో అందుకని చెప్తున్నాను, ఇప్పుడు ఏంటంటే మనం ఏది చూసినా కూడా ప్లాస్టిక్ దాంట్లో ర్యాప్ చేయడం కానీ, ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవ్వడం వల్ల మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ అవ్వడం వల్ల కూడా లైక్ మన బాడీ బ్లడ్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఎవిడెన్సెస్ని ఫైండ్ చేశారని చెప్పి రీసెంట్గా సైంటిస్టులు కూడా చెప్పారు. అవునా? సో ఏంటంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే ఇలాంటి డేంజరస్ రాకుండా ఉంటాయి కూడా మీరు కొంత ఆలోచించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం కానివ్వండి, ఓన్లీ ఈటింగ్ హైజీనిక్ ఫుడ్ అవనివ్వండి, అండ్ దట్ టు వార్మ్ ఫుడ్. మనకి ఇంకో ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే ఇంట్లో కూర వండుతారు, ఆ కూర మిగిలిందనుకో ఫ్రిడ్జ్లో పడేసి 3 days 4 days మదర్ సైకాలజీస్ లైక్ దట్ ఎందుకురా వెయిట్ చేయడం, ఎందుకురా వేస్ట్ చేయడం, లైక్ నెక్స్ట్ డే వెయిట్ చేసుకుని తినేద్దాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి తినాలి. దట్ ఈస్ నాట్ ఎ రైట్ మెథడ్ అండి. సో రాదర్ దాన్ దట్, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కోల్డ్ ప్రెస్డ్ ఫుడ్స్ వస్తున్నాయి, అండ్ ఎస్పెషల్లీ ఐస్లో స్టోర్ చేసిన మీట్ కూడా మనం ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా దొరుకుతుంది కదా. సో అలాంటివి కొంచెం అవాయిడ్ చేసేసి ఓన్లీ మన హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేసినట్లయితే వీ కెన్ ట్రై టు అవాయిడ్ అట్లీస్ట్ 10 to 15% ఆఫ్ ప్రివెంటబుల్ డిసీజెస్ అనమాట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటో ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ గైస్. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్, సో దీస్ ఆర్ ద ట్రెండ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ 2025 and 2026 కాబట్టి ఓకే, అట్లీస్ట్ మిమ్మల్ని అవేర్ చేసినా కూడా మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరు కొంచెం నాలెడ్జ్ ఇస్తారు అనే దాంతో నేను చెప్పానండి. ఓకే, సో డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ ఫర్ ష్యూర్. ఓకే అండి, ఇదండి టాపిక్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ culinary heritage has potential to drive global tourism. సో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండ్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు చాలామంది. కాబట్టి తెలంగాణ యొక్క కల్చర్, హిస్టరీ, ట్రెడిషన్ అదంతా కంపల్సరీ మీకు పేపరే ఉంటుంది కాబట్టి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే తెలంగాణలో వెరీ వైడ్ culinary heritage. culinary అంటే ఏం లేదు, మనం చేసిన డిషెస్ చాలా వెరైటీ ఆఫ్ డిషెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ దమ్ బిర్యానీ. ఓకే, సో అలా మన తెలంగాణ అనేది culinary heritage చాలా ఉంటుంది. సో రీసెంట్గా ఏంటంటే culinary ఎక్స్పెరిమెంటల్ టూరిజం యాక్సలరేట్ చేయాలని చెప్పి మన టూరిజం మినిస్ట్రీ కూడా ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక షో పెట్టేసి అందులో డిషెస్ని వండించారనమాట. సో అలా మనం culinary ద్వారా కూడా మనం తెలంగాణలో టూరిజంని బిల్డ్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్టికల్ చూసుకున్నట్లయితే లో కాస్ట్ బయోసెన్సార్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ హార్ట్ అటాక్. సో అందరికీ తెలుసు ఏంటంటే ఈ మధ్య హార్ట్ అటాక్ రిలేటెడ్ డెత్స్ అనేవి చాలా చాలా పెరిగాయి. సో ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ నార్మల్లీ అంటే మన బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల బ్లడ్ వెజల్స్ నారోగా మారి ప్రాపర్గా బ్లడ్ సప్లై ఇవ్వలేకపోవడం వల్ల షాక్ అనేది వచ్చి హార్ట్ అటాక్ అనేది వస్తుంది అనమాట. సో ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్లోనే కాకుండా ఈవెన్ అడాలసెంట్స్లో కూడా ఈ ట్రెండ్ అనేది పెరిగింది. రీసెంట్గా మాకు తెలిసిన 26 years ఓల్డ్ మ్యాన్ కూడా 26 years ఇంకా పెళ్ళి కూడా కాలేదు, జస్ట్ హీ ఎంటర్డ్ ఇన్ టు జాబ్ అండ్ ఈజ్ ఓన్లీ సన్, హీ డైడ్ బికాస్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనకి హార్ట్ స్ట్రోక్ గురించి మనం ముందు అన్ని టెస్టులు చేయించుకోవాలన్నప్పుడు కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఈ అడ్వాన్స్మెంట్ ఏంటంటే లో కాస్ట్ బయోసెన్సార్ని తయారు చేశారనమాట. ఇది ఏం చేస్తుంది? సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్లయితే ఇదనమాట. ఈ సెన్సార్ చాలా చిన్నగా ఉంది కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో మయోగ్లోబిన్ అనే ఒక బయోమార్కర్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఎస్పెషలీ మన హార్ట్లో వెజల్స్, టిష్యూస్ అనేవి ఖరాబ్ అయినప్పుడు ఈ మయోగ్లోబిన్ అనే ఒక కెమికల్ని మన బ్లడ్లో చూస్తామన్నమాట. అది ఎక్కువ అవుతుంది అంటే దెర్ విల్ బి సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అనమాట. సో ఈ యొక్క ఎర్లీ డిటెక్షన్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన బాడీలో ఉన్న మయోగ్లోబిన్ని క్యాలిక్యులేట్ చేసి
మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ని ఎస్టిమేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది గ్రాఫిన్ బేస్డ్ సెన్సార్ అనమాట. ఇదేంటంటే ర్యాపిడ్గా చాలా తక్కువ టైంలో మయోగ్లోబిన్ని డిటెక్ట్ చేస్తుంది. ఈ మయోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. ఎస్పెషలీ మన కార్డియాక్ మజిల్ ఇంజురీ అయినప్పుడు ఈ మయోగ్లోబిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, దీనివల్ల ఏంటంటే మనం ఈ ట్రెడిషనల్గా బ్లడ్ తీసి టెస్టులు చేసి ఫైండ్ అవుట్ చేసేది చాలా టైం పడుతుంది. కాకపోతే ఇలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేసినప్పుడు చాలా తొందరగా విత్ ఇన్ వెరీ లెస్ టైం మనం ఈ టెక్నాలజీ ద్వారా వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ అనమాట. అందుకని రూరల్ ఏరియాస్లో ఎక్కువ టెక్నాలజీ లేని ఏరియాస్లో కూడా ఇలాంటి చిప్స్ అనేవి చాలా సూటబుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఎమర్జెన్సీ కేర్ సెట్టింగ్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లో రిసోర్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో కూడా మనది చెయ్యొచ్చు అనమాట. అండ్ దీనివల్ల ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ వల్ల డయాగ్నోస్టిక్ సెక్టార్లో మన ముందుకు రావచ్చు అని అంటున్నారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తెలంగాణ అండ్ హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఓకే, మనం నెక్స్ట్ వేరే ఆర్టికల్స్ చూసినట్లయితే ఈ ఆర్టికల్ బాగా అండ్ ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్ 2026 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మీరు ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు ఈ టాపిక్ చూసినట్లయితే కన్జర్వేషనిస్ట్ అప్రహెన్సివ్ ఆఫ్ టర్టిల్ ట్రైల్స్ అనౌన్స్డ్ ఇన్ బడ్జెట్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేసిన వర్డ్ ఏంటంటే టర్టిల్ ట్రైల్స్. సో ఇక్కడ మన అందరికీ తెలుసు ఎస్పెషలీ టర్టిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకోసిస్టమ్కి. సో దాన్ని మనం కన్జర్వ్ చేయాలి అనుకుంటున్నాం. ఎస్పెషలీ రీసెంట్గా మనం ఆలివ్ రెడ్ టర్టిల్స్ గురించి చాలా చాలా ఆర్టికల్స్ చూసాము. అండ్ ఎస్పెషలీ ఆలివ్ రెడ్ టర్టిల్స్ చనిపోతున్నాయి నెట్స్లో చిక్కుకొని. ఎందుకంటే ఎవ్రీ 40 to 45 minutes సీ సర్ఫేస్కి వచ్చేసి ఎయిర్ బ్రీత్ చేసుకొని వెళ్తాయి కదా. కానీ ఈ హెవీ నెట్స్లో ఇరుక్కుపోవడం వల్ల అవి పైకి రాక ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. దానివల్ల మనం హెవీ నెట్స్ని బ్యాన్ చేయాలి. ఎస్పెషలీ ఈ టర్టిల్స్ మాస్ నెస్టింగ్ ఎప్పుడైతే వస్తాయో ఆ టైంలో మనం ఫిషింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలని కూడా గవర్నమెంట్ చెప్పింది కదా. అండ్ ఈవెన్ రీసెంట్గా మనం తమిళనాడులో కూడా కోస్ట్లో ఒక ఆలివ్ రెడ్లీ డెడ్ బాడీని కూడా చూసాం. అప్పుడు కూడా మనం చదువుకున్నాం కొన్ని ఫ్యాక్ట్స్. కాబట్టి దర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ టర్టిల్ ట్రైల్స్ అనమాట. సో ఇక్కడ మన బడ్జెట్లో మన గవర్నమెంట్ యూనిట్ ఫినాన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే టర్టిల్ ట్రైల్స్ని ఎస్పెషలీ కోస్టల్ రీజన్స్ ఆఫ్ ఒడిశా, కర్ణాటక అండ్ కేరళలో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఎందుకు అంటే ఎస్పెషలీ మనం మన దగ్గర ఉన్న బయోడైవర్సిటీ అనిమల్స్ని ప్లాంట్స్ని కన్సర్వ్ చేసినట్లయితే బయోడైవర్సిటీ రిచ్ అనేది ఉంటుంది. దానివల్ల మనం ఈకో టూరిజంని ప్రమోట్ చేయొచ్చు అని చెప్పారు. అంతేకాకుండా మనం ఏంటంటే ఈ యొక్క ఆలివ్ రెడ్ టర్టిల్స్ తీసుకొని వాటికి జియో ట్యాగింగ్ పెట్టేసి ఆర్ఎల్స్ రేడియో ట్యాగ్స్ పెట్టేసి అవి ఎలా వెళ్తున్నాయి, ఏ మూమెంట్లో వెళ్తున్నాయి, ఎంత స్పీడ్లో వెళ్తున్నాయి, ఏ రీజన్లో ఎంతసేపు ఉంటున్నాయి, అసలు మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నట్లయితే మన అవి ఎక్కడ ఉంటున్నాయో ఆ హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అసలు ఎలాంటి డేటా తెలియకుండా ఆ యొక్క యానిమల్ని మనం కన్సర్వ్ చేయాలంటే ఇట్ విల్ బికమ్ ఇంపాసిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీళ్ళు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎస్పెషలీ మన కోస్ట్ ఆఫ్ ఏపీ కానివ్వండి, ఒడిశా కానివ్వండి, అక్కడ అరిబాధ జరుగుతుంది. అంటే మాస్ నెస్టింగ్ ఆఫ్ టర్టిల్స్ జరుగుతుంది అనమాట. ఆ టైంలో టర్టిల్ కన్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు ఏం చేస్తారు అంటే లోకల్గా ఉన్న యూత్ని వాళ్ళని ట్రైన్ చేసి ఆ టర్టిల్స్కి గార్డియన్స్గా అపాయింట్ చేయొచ్చు అని ఇక్కడ చెప్పారనమాట. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయొచ్చు, ఈకో టూరిజంని బూస్ట్ చేయొచ్చు, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ని కూడా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటంటే ఒడిశా కోస్ట్లో గహిర్మాత మెరైన్ శాంచురీలో, అలాగే ఋషికుల రివర్ మౌత్ దగ్గర అండ్ దేవి రివర్ మౌత్ దగ్గర ఫోకస్ చేస్తారు. అండ్ కర్ణాటక కోస్ట్ అయితేనేమో దక్షిణ కన్నడ ఒకటి, ఉత్తర కన్నడ రీజన్. అండ్ కేరళ కోస్ట్లో అయితేనేమో మలబార్ కోస్ట్ దగ్గర వాళ్ళు ఫోకస్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఎయిడ్ కట్స్ కుడ్ లీడ్ టు 22.6 million అడిషనల్ డెత్స్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే మనకి రీసెంట్గా చదువుకున్న ఆర్టికల్స్లో యుఎస్ఏ యునిసెఫ్ నుంచి బయటకు వచ్చిందని చదువుకున్నాము, అండ్ యుఎస్ఏ ఐఎస్ఏ నుంచి బయటకు వచ్చిందని చదువుకున్నాము. అలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి యుఎస్ అనేది విత్డ్రా అవుతుంది. దానివల్ల ఏంటంటే యుఎస్ చేసే ఫండింగ్స్ తగ్గుతాయన్నమాట.
సో ఏ ఆర్గనైజేషన్ అయినా దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అది ఫంక్షన్ చేయాలంటే ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఫండ్స్ అనేవి ఈ ఆర్గనైజేషన్స్కి ఉండవు. కాబట్టి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 22.6 మిలియన్ డెత్స్ అనేవి నెక్స్ట్ 2030 లోపు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ ఆర్టికల్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా ల్యాన్సెట్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. ఈ ల్యాన్సెట్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే 93 లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో 22.6 మిలియన్ డెత్స్ అనేవి 2030 లోపు జరగనున్నాయి. దీని మెయిన్ రీజన్ వచ్చేసి ఫండ్స్ లేకపోవడం వల్ల ప్రివెంటబుల్ డిసీజెస్ని ప్రివెంట్ చేయలేక డెత్స్ అనేవి వస్తాయి అని చెప్పింది అనమాట. అండ్ ఇందులో ఏంటంటే చిల్డ్రన్ అరౌండ్ 5.4 మిలియన్ ఆఫ్ ఎక్స్ట్రా చిల్డ్రన్ డెత్స్ అనేవి అండర్ 5 years ఉన్న వాళ్ళకి జరుగుతాయి అని చెప్తుంది అనమాట. ఓకే, అండ్ రీజన్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజన్స్, అలాగే ఏషియాలో 21 కంట్రీస్, అందులో ఇండియా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాటిన్ అమెరికాలో 12 కంట్రీస్, అండ్ మిడిల్ ఈస్ట్ ఆర్ నార్త్ ఆఫ్రికాలో 12 కంట్రీస్, అండ్ యూరోప్లో 10 కంట్రీస్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఈ రిపోర్ట్ ఇండియా గురించి ఏం చెప్పింది అంటే ఇండియాలో పబ్లిక్ హెల్త్ స్పెండింగ్ చాలా తక్కువగా ఉంది. ఎస్పెషలీ 2% ఆఫ్ జీడిపి కంటే తక్కువే ఉంది. కానీ వేరే దేశాలను పోల్చుకున్నట్లయితే ఇండియా చాలా తక్కువ పబ్లిక్ హెల్త్లో స్పెండ్ చేస్తుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో కేర్ అనేది ప్రాపర్గా లేదు. ఎస్పెషల్లీ మనం డిసీజ్ వచ్చినాక చూసుకుందాంలే, ముందు ఎందుకు చూసుకోవడం అని అనుకుంటాం కదా, ప్రివెన్షన్ మీదే సరిగ్గా ఫోకస్ చేయట్లేదు అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎస్పెషలీ మన యొక్క గవర్నెన్స్ సిస్టమ్ అనేది చాలా రిజిడ్గా ఉంది. ఎస్పెషలీ గవర్నమెంట్ ఫండ్స్ అనేవి ఓన్లీ శాలరీస్కి వాటికి వెళ్తున్నాయి తప్ప ఎలాంటి లోకల్ ఇన్నోవేషన్ కానీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కానీ చేయట్లేదు అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇండియాలో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కూడా అక్కడ సదుపాయాలు లేక బయట నుంచి మనం ఆ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, ఏమైనా సరే మెడిసిన్స్ రాసినట్టయితే కొన్నిసార్లు మెడిసిన్స్ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉండవు. సో బయటకు వచ్చి మనం ప్రైవేట్ దగ్గర సర్వీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం జోబ్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాన్నే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇండియాలో అది 50% కంటే ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో అలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు కాబట్టి మీరు ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుంది, వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్ అన్నట్టు థింక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 84% వేస్ట్ పికర్స్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ గ్రూప్స్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే మనకు చెత్త చెదారం ఉంటుంది కదా, పక్కన ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తాము, కవర్లు పడేస్తాము, అండ్ ఈవెన్ తాగేసిన బాటిల్స్ పడేస్తూ ఉంటాం. అలా పడేస్తున్నప్పుడు ఏంటంటే కొంతమంది చిన్న పిల్లలు కానివ్వండి, కొంచెం ఏజ్ వాళ్ళు కానీ బస్తాలు పట్టుకొచ్చి అవన్నీ ఏరుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, సో వాళ్ళని వేస్ట్ పికర్స్ అంటారు. సో మన మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే 84% ఆఫ్ దిస్ వేస్ట్ పికర్స్ వాళ్ళు వలరబుల్ సొసైటీస్కి చెందిన వాళ్ళు అని చెప్తుంది. అంటే ఎస్సీసీ, ఎస్టీస్ అండ్ ఓబీసీస్. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎందుకు ఈ యొక్క ఏరియా అంటే వలరబుల్ ఏరియాస్ నుంచి ఎక్కువ మంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వేస్ట్ పికర్గా ఎందుకు వర్క్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఎంపవర్మెంట్ కోసం చేస్తున్న స్కీమ్స్ ఏంటి, అండ్ మీ తరపు నుంచి ఎలా అయితే వీళ్ళ అప్లిఫ్ట్మెంట్ చేయొచ్చు, ఎంపవర్మెంట్ చేయొచ్చు కూడా ఆలోచించండి. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నమస్తే స్కీమ్ గురించి అయితే రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏఐస్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ బిలాంగ్స్ టు అప్లికేషన్స్. ఏ టాపిక్ వచ్చేసి దేని గురించి చెప్తుందంటే ఏఐలో ఎంతవరకు ఒకలాగా ఇన్వెస్ట్ చేశారు అండ్ ఇక 2026 నుంచి ఇంకొక విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అని చెప్పడం జరిగింది. సో ఎంతవరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఎస్పెషల్ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, చిప్స్ తీసుకురావడం కానివ్వండి, మోడల్స్ ఫౌండేషన్ మోడల్స్ తీసుకురావడం కానీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఎస్పెషల్లీ ప్రాక్టికల్ అప్లికేషన్స్. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి రావట్లేవు. అండ్ యాక్చువల్లీ ప్రైవేట్ సెక్టర్ అనేది ఆల్వేస్ ప్రాఫిట్ మోటివ్గానే వర్క్ చేస్తుందని థింక్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచి అప్లికేషన్స్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐ యూజ్ చేసినా కూడా ఫ్రీ ఉంటుంది అండ్ ప్రో ఉంటుంది. ఫ్రీ అంటే మీకు చాలా లిమిటేషన్స్ ఉంటాయి,
అదే ప్రో అయితేనేమో మంత్లీ ఇంత అని ఛార్జ్ చేస్తారు, వాళ్ళు ఎక్స్ట్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అలా ఏంటంటే అప్లికేషన్స్ డెవలప్ చేసుకున్నట్లయితే ఇలా మెంబర్షిప్ ఇచ్చేసి వాళ్ళ నుంచి ఛార్జ్ చేయడం వల్ల వాళ్ళకి రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకని అప్లికేషన్స్ మీద ఫోకస్ చేయాలని ఏఐ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇలా మూవ్ అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది ఒపీనియన్ పేజ్లో వచ్చిందండి. ఇది ఒక స్కీమ్ గురించి. దెర్ ఈస్ నో కేస్ ఫర్ స్క్రేపింగ్ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్. సో రీసెంట్గా కాంట్రవర్సీ అనేది జరుగుతుంది ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ గురించి. అసలు ఎంపీ ల్యాడ్స్ యొక్క ఫుల్ ఫామ్ చూస్తున్నట్లయితే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, LADS అంటే లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అన్నమాట. అంటే ఒక ఎంపీ ఏవైతే కాన్స్టిట్యుయెన్సీ నుంచి వస్తున్నారో వాళ్ళకి ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నవారు కాబట్టి వాళ్ళకి లోకల్ ఏరియా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ కట్గా తెలుస్తాయి. కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంత అమౌంట్ ఆఫ్ ఫండ్ ఇచ్చేసి మీరు మీ ఏరియాని డెవలప్మెంట్ చేయండి అని చెప్పడం జరిగింది. అందులో కొంచెం క్రైటీరియా కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే ఏంటంటే రీసెంట్గా జరిగిన బడ్జెట్లో డిస్కషన్స్లో ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ని తీసేయండి, ఏం పని లేదు కదా అంటున్నారు. సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్లో అరౌండ్ 5 crores of rupees అనేవి ప్రతి సంవత్సరం ఒక ఎంపీకి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేయడానికి ఇస్తారనమాట. అండ్ ఈ 5 crores కూడా 2 installmentsలో ఇస్తారు. ఒక ఇన్స్టాల్మెంట్కి 2.5 crores అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ స్కీమ్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఫండ్స్ నాన్ ల్యాప్సబుల్. అంటే ఈ సంవత్సరం మీరు యూజ్ చేయలేదు అంటే అవేం కట్ అవ్వవు. సో నెక్స్ట్ సంవత్సరానికి యాడ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంపీని మా కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేయడానికి నాకు 5 crore rupees వచ్చాయి. నేను కొంచెం బిజీగా ఉండి నాకు అంత ఇంట్రెస్ట్ లేక నేను ఏం పట్టించుకోవాలి. ఆ 5 crores అలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఇచ్చే 5 crores పాటు ఈ 5 crores కూడా యాడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి నాకు 10 crores rupees ఉంటాయి అన్నమాట. సో అలా నాన్ ల్యాప్సబుల్ ఫండ్స్ అవ్వడం వల్ల ఆ ఫండ్స్ సరిగ్గా యూజ్ చేయట్లేదు అని ఎందుకు ఆ స్కీమ్ తీసేసేయండి అని చెప్పి కన్సర్న్స్ అయితే వచ్చాయి. ఓకే, అందుకని మీకు ఆ స్కీమ్ గురించి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇక చూసుకున్నట్లయితే ఎంపీ ల్యాడ్స్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే మొత్తం ఫండ్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుందన్నమాట. అండ్ ఈ స్కీమ్ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 1993లో ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ స్కీమ్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి డెవలప్మెంట్ వర్క్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లో చేయడానికి అరౌండ్ 5 crores of rupees ప్రతి సంవత్సరం అనేది ఇస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి నాన్ ల్యాప్సబుల్. అండ్ అందులో ఒక క్రైటీరియా ఉంటుంది. 15% ఆఫ్ ఫండ్స్ ఎస్సీకి యూజ్ చేయాలి, 7.5% ఆఫ్ ఫండ్స్ ఎస్టీకి యూజ్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రూపీ జంప్స్ 1.2% to 90.32 ఆన్ US టారిఫ్ కట్, మార్కెట్స్ చియర్ డీల్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇన్ని రోజులు మనం ఏం చదువుకున్నాము, రూపీ వాల్యూ దారుణంగా పడిపోతుంది, $1 is equal to more than 91 rupees అని చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ డీల్ ద్వారా మనకి ఇండియా అండ్ US డీల్ ఫైనలైజ్ చేశాయి. ఈ డీల్ ద్వారా ఏంటంటే మనము టారిఫ్స్ తగ్గించారు, 15 నుంచి 18కి వచ్చాయి. ఓకే, బాగానే ఉంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే ఛాన్స్ ఉంది అండ్ ట్రేడ్ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మన ఇండియన్ రూపీ కూడా స్ట్రెంగ్త్ అని కనిపిస్తుంది. 1.2% కొంత రూపీ ఒక వాల్యూ పెరిగింది అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వెనెజువలా ఆయిల్ విల్ బి డిఫికల్ట్ టు ప్రాసెస్ సేస్ ఇండియన్ రిఫైనర్స్. సో ఈ డీల్లో భాగంగా ఇండియా US నుంచి ఆయిల్ ఆర్ వెనెజులా నుంచి ఆయిల్ తెచ్చుకోవాలి అనుకున్నారు. కానీ ఇండియన్ రీఫైనర్స్ ఏమంటున్నారంటే బాబోయ్ మా దగ్గర అలాంటి టెక్నాలజీ లేదు, ఎందుకంటే ఈ ఆయిల్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, ఆ స్పెషాలిటీస్ వల్ల మన దగ్గర ఉన్న రీఫైనరీస్లో ఉన్న టెక్నాలజీ వాటికి సూటబుల్ కాదు అంటున్నారు. అవి ఏంటంటే క్రూడ్ ఆయిల్ థిక్గా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది, ఇక్కడ ఓస్ట్ ఇక్కడే ఉంటుంది. సో నార్మల్గా మీరు కొబ్బరి నూనె తీసుకోండి, ఆముదం తీసుకోండి, మీకు ఐడియా వస్తుంది. ఆముదం చాలా థిక్గా జిడ్డుగా అలా ఉంటుంది కదా. సేమ్ వెనెజులా నుంచి వచ్చే ఆయిల్ కూడా చాలా థిక్గా హయ్యర్ విస్కాసిటీతో ఉంటుంది అండ్ హయ్యర్ ఎసిడిక్ వాల్యూ కూడా ఉంటుంది అని చెప్పారనమాట. అందుకని ఇండియాలో ఉన్న టెక్నాలజీతో మనం వీటిని ప్రాసెస్ చేయడం చాలా కష్టం అవుతుంది అండ్ ఈవెన్ సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పారనమాట. అంతమించి ఏం లేదు. అండ్ ఈసారి వెనెజులా నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి.
ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు టర్టిల్ ట్రైల్ ఇనిషియేటివ్ a sea turtle conservation in India considers the following statements. First, the Turtle Trail Initiative was specifically announced in Union Budget 2026 to be developed along the coast of Odisha, Karnataka and Kerala. First statement. Second one is olive-related turtles are the only turtle species in the world that exhibit unique mass nesting behavior known as Aribada. And next, under Wildlife Protection Act of 1972, olive-ridley turtles are placed under Schedule 2, allowing for regulated community in harvesting of eggs. And fourth one, which is the satellite telemetry studies in India have confirmed that olive-ridley turtles nesting in Odisha can migrate as far as the coast of Sri Lanka. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాను. నేను ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కూడా అడగట్లేదు, ఎన్ని అని అడుగుతున్నాను. సో కంపల్సరీ ఆన్సర్ని కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసర్షన్ బేస్డ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ అసర్షన్, ఇక్కడ స్టేట్మెంట్ అండ్ అసర్షన్ పడ్డది. ఏంటంటే అసర్షన్ రీజనింగ్. సో ఇదేంటంటే డెస్పైట్ హోల్డింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్, వెనజులా ఆయిల్ ప్రొడక్షన్ హ్యాస్ డిక్లైన్డ్ షార్ప్లీ ఓవర్ పాస్ట్ ఫ్యూ డికేడ్స్. And reasoning వచ్చేసరికి this decline is due to mismanagement, lack of investment and international sanctions. సో కంపల్సరీ ఈ ఏబిసిటీలోని కరెక్ట్ ఆప్షన్ని కమెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్, యూపీఎస్సీ టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే డైలీ హిందూ అనాలిసిస్ ఇన్ తెలుగు వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ ఫౌండేషన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది వితిన్ 3 to 4 days. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే కంపల్సరీ కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 8074765513. అండ్ ఈవెన్ మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వస్తానన్నా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐ విల్ బి స్టేయింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ అనమాట. సో మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడ వికాస్ బుక్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారో ఎగ్జాక్ట్లీ అబోవ్ వికాస్ బుక్ సెంటర్ 2nd and 3rd ఫ్లోర్లో ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.